శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. దుష్ట నమస్కారం దూర పాదాభ్య నమః. దుష్ట దూర శరీరమే తామను అహంకారంతో ఉండేవారు దుష్టులు, దురహంకారు. కాబట్టి ఈ నామాన్ని కూడా చాలా మంది విడదీసి చదువుతూ ఉంటారు. దుష్ట దూర అంటారు, అది చాలా దోషం, అర్థం మారిపోతుంది. కాబట్టి దుష్ట దూర గ్యాప్ లేకుండా ఆ దీర్ఘాలు పెట్టవలసిందే. దుష్ట దూర అని చెప్పవలసిందే అది. కాబట్టి ఇక్కడ అమ్మ దుష్టత్వము వేరేదేమీ లేదురా అంటే ఒకరికి చేసే చెడు అది కాదు, కేవలం ఈ దేహం నేను అంటే ఇక్కడ స్వార్థం, నేను, నాది, నావి, నా వాళ్ళు, ఇలా జీవుడి యొక్క అనేక రకమైన స్వార్థపూరిత భావాలు, వాడి ఆచరణ, ఇవే దుష్టత్వాలని అమ్మ చెప్తోంది. కాబట్టి ఆ ముందు అది లేకుండా, కాబట్టి ఇది లేకుండా పోవాలి అంటే అసలు ఆ నేనెవరో నీకు తెలియాలి. కాబట్టి ఇక్కడ నేను అంటే మళ్ళీ అద్వైతంకే వెళ్ళాలి. నేను వేరు, ఆ బ్రహ్మము వేరు కాదు. నేను వేరు, నేను ఆరాధించే దైవం వేరు కాదు. అయితే ఆ వేరు భావన నశించడానికే ఈ ఆరాధన, ఉపాసనలన్నీ కూడా. నీవు ఏది కోరకుండా, ఏవో కొన్ని కష్టాలు ఉండొచ్చు, చెప్పుకోవచ్చు, దోషమేమీ లేదు. నీ కష్టాలు అమ్మకు చెప్పుకో. బయట బాహ్య ప్రపంచంలో వాళ్ళకి చెప్పే కన్నా ఈ అమ్మకి నువ్వు చెప్పుకోవచ్చు. అలా నీ కష్టాలు చెప్పుకో, నీ కోరికలు చెప్పు, దోషం లేదు. కానీ అవి మాత్రం అవి తీరాలి ఎట్టి పరిస్థితిలో అని ప్రార్థన చెయ్యకు. ఈ కోరిక ఉందమ్మా, నువ్వు ఎలా అంటే అలా. ఈ కష్టం ఉంది తల్లి, ఏం చేస్తావు అని ఇక మనము దాన్ని అక్కడికి వదిలేయాలి. మామూలుగా అంటే చాదస్తంగా మన అమ్మవారికి చెప్పక్కర్లేదు. అలా ఎప్పుడైతే నీవు అమ్మని ఆరాధన చేస్తావో ఈ యొక్క దుష్టత్వం అంటే నేను నుంచి మొదలు, కేవలం నేనుకేముందండి అని చాలా మంది భావిస్తారు. నేను లేకుండా నాది, నావి, నా వాళ్ళు, నా వస్తువులు, ఈ యొక్క స్వార్థం ఉండదు. స్వార్థంతోటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ అంటే ఎన్నొస్తున్నాయి చూడండి. ఒక్క నేనుకి మీరు కేవలం నావి, నాది, నా ఇలా అని మాత్రమే అంటున్నారు. వీటి వల్లనే ఈ యొక్క భయంకరమైన, వీటిని రాక్షసులు అంటారా, మృగాలంటారా, ఎలా అన్నప్పుడు ఇవన్నీ మీలో ఉన్నాయి, ఉంటాయి. నేను ఫలానా నువ్వు చెప్పినన్ని రోజులు. మొన్న ఈ మధ్య ఏమైందంటే ఒక ఆయన్ని పరిచయం చేస్తూ, ఆయన ఒక దాంట్లో మంచి పొజిషన్, హై పొజిషన్. అయితే వారి బంధువే వేరే వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఆయన అక్కడ పని చేస్తారు అన్నాడు. చూడండి ఎంత అంటే స్థాయిని దింపేసి అతను మాట్లాడటం వల్ల ఇతను చాలా హర్ట్ అయ్యాడు. నేను అంత పెద్ద ఆఫీసర్ని అక్కడ అంటే, ఇప్పుడు అసలు అతను రిటైర్ అయిపోయాడు అక్కడి నుంచి. రిటైర్ అయిపోయాడు, ఏదో వేరేగా అతన్ని కాలక్షేపం. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత అయినా కూడా అతన్ని స్థాయిని దింపి చెప్పటం వల్ల అతను చాలా హర్ట్ అయ్యాడు. ఈ విధంగా అంటే ఆ పదవి లేకపోయినా అది అతని మనసుని గాయపరిచింది. మనసు అనండి, అతన్ని అనండి, ఏదైనా ఒకటే. అంటే ఎంత మనకి ఆ దాని మీద ఉంటుంది. అది లేదనుకోండి, ఏదో చెప్తే చెప్పాడు సరే, లక్కీగా అతన్ని కామెంట్ చేయలేదు, ఏం చేయలేదు, ఊరుకున్నాడు అప్పుడేం మాట్లాడకుండా. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పెద్ద ఆఫీసర్ని అతను అక్కడ ప్యూననో ఇంకో, అంటే ఒట్టిగా చెప్తున్నాను మీకు,
అంటే దిగజార్చి ఆ స్థాయిని అన్నప్పుడు చాలా వస్తుంది. అదే సరే చెప్పుకుంటే చెప్పుకున్నాడు అని అతనికి తర్వాత ఇతను చెప్పాడు. ఏంటి అలా చెప్పారు మీరని, అది వేరే విషయం. అంటే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. నేను, నాది, నావే. ఇప్పుడు అతను ఆ పదవిలో లేకపోయినా కూడా అతనికి అలా ఉంటుంది. అదే విధంగా ప్రతి జీవికి ఆ ఐడెంటిటీ, నేను ఫలానా అంట. రిటైర్ అయిన వాళ్ళు కూడా చూడండి, నేను అది చేశాను. ఇప్పుడు అవసరం లేదు. మీరేం చేశారు అన్నది అనవసరం. మీకు అనవసరం, మిమ్మల్ని ఇది చేసుకునే వాళ్ళకి అనవసరమే. కానీ ఇతనికి, అంటే ఈ జీవుడికి నేను చెప్పేది. ఇంకా ఆ సంఘటన వదిలేయండి. ఈ జీవికి అంటే నేను అన్న ఇదున్న వాడికి, వాడు ఎంతసేపు వాడి ఐడెంటిటీ తోటే వాడు నానా అవస్థలు పడుతూ ఉంటాడు. ఎక్కడా మర్చిపోడు. బాహ్య ప్రపంచంలో అంటే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు వేరు. కానీ ఒక అవకాశం అంటూ క్రియేట్ చేసుకుంటాడు. అంటే తనది చెప్పుకోవడానికి అతను క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే అంత తపనుంటుంది. నేను అన్న ఆ తపన అతన్ని మామూలుగా ఉండనివ్వదు. కాబట్టి అది చాలా దుష్టత్వం అని అంటుందమ్మ. ఎందుకంటే ఆ నేను ఏమిటసలు? ఆ నేను వల్ల నువ్వేమిటి? పోనీ ఏదన్నా నీకు ఇంకోటుంది అదా? ఏదన్నా చెప్పడానికున్నదా? ఏమీ లేదు. అవి కేవలము నీ యొక్క ఆ ఆతృత. అంటే నేను ఫలానా అని గొప్ప చెప్పుకోవటమే కదా! ఆడంబరం. ఆడంబరం ఎప్పుడూ మంచిది కాదు. బాహ్య ప్రపంచంలో కూడా ఆడంబరం అనేది కొంత మేరకే నీకు అనుకుంటావు ఉపయోగపడుతోందని. వినయం ఉపయోగపడినంతగా ఆడంబరం ఉపయోగపడదు. అంటే ఇక్కడ అనిపించవచ్చు, వినయంగా ఉన్న మంచితనానికి అసలు రోజులు లేవండి. ఇవన్నీ చాలా. కాబట్టి ఇక్కడ అమ్మ ఏమంటోందంటే, నన్ను నమ్మిన వాడికి ఈ దిగులక్కర్లేదు అని. నువ్వు నమ్మి నన్ను, నువ్వు మామూలుగా ఉండు. నీ పని నువ్వు చేసుకో. నీకు ఎక్కడ అవమానాలనండి, ఇంకోటనండి, ఇంకోటనండి ఏవి జరగకుండా అని చెప్పదు. అవి నీ మనసుని బాధ పెట్టకుండా నేను చూస్తాను అనవచ్చు. ఏవండీ జరగకుండానే చూడొచ్చు కదా! అవతలి వాడి సంస్కారం బయటపడదు మరి. అందువల్ల వాడి సంస్కారాన్ని బాగు చేసే ఆవశ్యకత ఈవిడికి లేదు. ఎందుకంటే వాడు పట్టుకున్నాడో, పట్టుకోలేదో దాని మీద అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే వాడి మాట, చేత అంతా అమ్మ అనుగ్రహం మీద ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మ అనుగ్రహం నీ దగ్గర ఉన్నప్పుడు, అవతలి వాడు ఒక అవమానం చేశాడనో, ఇంకోటనో నీ మనసుకి ఏది ఇదవ్వదు. వాడు చేస్తూ ఉండవచ్చు గాక. కానీ అదేది కూడా వీడు గుర్తించడు. గుర్తించినప్పుడు వాడు నిన్ను అవమానించాడనో, ఇంకోటనో ఉంటుంది. సందర్భానుసారం నువ్వు చెప్పుకోవటంలో గూడా దోషం ఉండదు. ఇక్కడ బాగా గమనించండి మీరు. దోషం లేదు అంటూనే అంటున్నారు అంటే, లోపల మనసుకి నువ్వు గ్రహించనప్పుడు నీలో ఉద్రేకం కలగదు. ఉత్పాతాలు, ఉపద్రవాలని చెప్పారు గదా! కలగదు. నువ్వు మామూలుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఫలానా వాళ్ళు ఇలా చేశారండి అని చెప్పుతాం. చెప్పగలుగుతాం. అదే ఎప్పుడైతే నువ్వు దాన్ని గ్రహించావో, వాడు నన్నంటాడా అన్న ఆ దుగ్ధ ఏదైతే ఉన్నదో, నీ లోపలి నుంచి ఒస్తాయి ఆ ఉపద్రవాలు. ఎప్పుడు చెప్పినా సరే నీకు ఆవేశంగా మాట జారొచ్చు, దుఃఖం కలగచ్చు, ఏదైనా కలగచ్చు. కాబట్టి ఇక్కడ ఇది గమనించాలి. అందుకనే అమ్మమ్మ ఇక్కడ దుష్ట దూరాలో శరీరమే తామును అహంకారంతో ఉండేవారని. వారే దుష్టులు, దురహంకారులు. వీరలకు దూరముగా ఉంటుంది. వీరల వీరలచే అంటే వీళ్ళచే ఏమాత్రము పొందరాని. అంటే వీడు పూజ చేస్తున్నాడు. కానీ నేను చేస్తున్నానన్న భావంతో చేస్తున్నాడు. నేను కాబట్టి చేస్తున్నానంటాడు. వ్యవహారం కూడా అలాగే ఉంటుంది బయట. ప్రతి వారితో కూడా నేను అంటూ చేస్తాడు. అది ఏదైనా కావచ్చు. డబ్బుందన్న అహంకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ అహంకారం వాడి ప్రతి మాటలో, చేష్టలో వాళ్ళకి ఏమాత్రము లభ్యం కాదు.
వాళ్ళకి దూరంగా ఉంటుంది అంటే అర్థం అది. అంటే వారికి ఏమాత్రం ఆవిడ యొక్క అనుగ్రహం. కాబట్టి కనీసం నువ్వు పూజ చేసేటప్పుడైనా అమ్మా నీ అనుగ్రహం వల్లే నేను నీకు నమస్కరించగలుగుతున్నాను. ఈ స్తోత్రం నేను పారాయణ చేస్తున్నాను అంటే అమ్మా ఇది నీ యొక్క అనుగ్రహమే, నీ కరుణే అమ్మ, వేరేది లేదు అని ఈ మాత్రం అనకపోతే ఇంకెందుకండి మనం అమ్మవారికి నమస్కారం చేయటం, ఎవరికైనా మీరు ఆరాధించే దైవానికి. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అందుకనే కృష్ణ పరమాత్మ కూడా ఒరేయ్ నీ కోరికతో అయినా నన్ను పట్టుకోరా అన్నాడు. స్వామి నాకు ఈ కోరిక ఉంది, నువ్వే తీర్చగలవాడు, సమర్థుడివి, నాకు తీర్చవయ్యా, నువ్వు నన్ను పట్టుకో, నేను నీ మనసుని నేను ఏం చేయాలో నేను చేసుకుంటాను. లోపల ఉన్నది ఆయనే కాబట్టి. కాబట్టి నువ్వు ఇక్కడ ఆ అమ్మని ఈ విధంగా ప్రార్థన చేయి. కనీసం ఆ అమ్మ దగ్గర ఉన్న కాసేపైనా 24 గంటల్లో 10 గంటలు నిద్ర కన్నా అటు ఇటు తిరగడం అసలు ఎంతో సమయం మనం వృధాగానే చేస్తాం. ఆ అమ్మ దగ్గర కూర్చునేది చాలా 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 స్వల్పం. ఆ యొక్క తర్వాత నామస్మరణ కూడా చేసేవాళ్ళు చేస్తారు. అందరూ ఒక త్రాటిలో ఎలా ఉంటారు. వీడు ఉండేది చాలా తక్కువ. వీడికి నేను తోటే సరిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది మనం చాలా గమనించాలి. నేను తోటి నేను వ్యవహారం చేస్తున్నాను. అది ఎక్కడైనా కావచ్చు. గృహస్థాశ్రమంలో కావచ్చు, అంటే నీ ఉండే ఇంటిలో కావచ్చు, బాహ్య ప్రపంచంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే. యెస్. బాస్ అయినప్పుడు ఎక్కడి వరకు బాసో అంతవరకే. మాటల్లో చూపించవలసిన అవసరం లేదు. మాట చక్కగా మృదువుగానే ఉండవచ్చు. ఉండి తీరాలి కూడా. నీవు అమ్మ భక్తుడివైతే అలా ఉండాలి. ఏమంటే ఎలా అంటే ఆ అమ్మ మారుస్తుంది. కానీ అమ్మని ప్రార్థన ఎలా చేయాలి? ఆ విధంగా చేయాలి. అదేవిధంగా గురువు దగ్గర కానివ్వండి, ఒక పరబ్రహ్మను నమ్మినప్పుడు నీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి. వేరే లేనే లేదమ్మా. కేవలం నీ అనుగ్రహం. క్రెడిట్ ఎప్పుడు మీరు తీసుకోకండి. మీకు ప్రమోషన్‌లు వచ్చినా, ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నా, ఏది చేసినా, ఓ లాటరీ వచ్చినా సరే, "అమ్మా ఇది నీ దయ వల్ల నాకు లభించిందమ్మా" అనండి. ఎందుకంటే మీరు ఎక్కడ క్రెడిట్ తీసుకున్నా, నా వల్ల, నా ఇది వల్ల అని అన్నా అది నేనైపోతుంది. నేను చాలా జాగరూకత. ఎక్కడా కూడా ఈ నేను రాకుండా మనం ఇచ్చే అవసరమైనప్పుడు మాత్రమే మాటల్లో కూడా నేనుని వాడండి. ఏం పర్వాలేదు. ఇది ప్రయత్నం చేస్తే చాలా సులభమే. అంతా అమ్మే. ఎవ్వరు ఏదన్నా సరే అంతా అమ్మ అనుగ్రహమే. నాదసలు ఏమీ లేదండి. ఆవిడ అనుగ్రహించింది నేను చేయగలిగాను, నేను పొందాను. ఇది కష్టమైంది కాదు. నువ్వు ఆరాధించే దైవానికో, గురువుకో సరెండర్ అవుతావో, వారి అనుగ్రహం అని వస్తుంది తప్ప నాది అని రాదు. నా అనవు నువ్వు. నేను చేశాను అనవు నువ్వు. ఎప్పుడైతే నేను లేదో అది అసలైనది. అది అత్యంత సులభంగా నిన్ను ఈ యొక్క బాహ్య ప్రపంచ దుఃఖాల నుండి నిన్ను కాపాడి తీరుతుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, అసలు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా నీకు చాలా సహజంగా లభిస్తాయి. నువ్వు ఆలోచించక్కర్లా. వీళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఏమీ అనక్కర్లేదు. అప్పుడు అది నిన్ను అహం బ్రహ్మాస్మి స్థితి అనండి, ఇంకోటనండి. అంటే నీకు ఎంత చక్కగా సులభంగా నీకు అది లభిస్తోందో చూసుకోండి. అంటే అమ్మ వీళ్ళచే మాత్రం అంటే నేను అన్న భావన ఉన్న వారికి దొరకదు. శృతులు, స్మృతులు మొదలగు భారతీయ వాంగ్మయము ఆయా జాతీయ వర్ణాశ్రమ విధాన ధర్మములను, అనుష్ఠాన విశేషములను శ్రేయస్కరముల విధించి ఆయా విధానములు హానికరములను నిషేధించి ఉంది. కాబట్టి ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. భారతీయం దాంట్లో అది ఆల్రెడీ అంటే వేదాలు, పురాణాలు అన్నీ కూడా చెప్పాయి. ఎలా నశించారు ఒక్కొక్కరు. రావణాసురుడు అయితే మీరు అనొచ్చు వీళ్ళందరూ రాక్షసులని. రాక్షసులు వాళ్ళ గుణాల వల్ల అయ్యారు తప్ప, రాక్షసుడు అంటూ విడిగా ఏదో ఇదేంటది కొమ్ములతోటి వేరేదిగా పుట్టలేదు కదండీ! వాడు మానవుడిగానే పుట్టాడు. కానీ వాడి యొక్క చెడ్డ గుణముల వల్ల వాడు రాక్షసుడయ్యాడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైతే అవతలి వారితో
మీ యొక్క ప్రవర్తన ఉందా? వాడు అనడంటే పక్కన వాడితోటి, అమ్మో వాడు పెద్ద రాక్షసుడు అండి బాబు, వాడు పరమ దుర్మార్గుడు అండి అంటారు. వాడికి చాలా అహంకారం అండి అంటారు. కాబట్టి రాక్షసులు అంటే అక్కడ వేరేగా ఎవరు లేరండి. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ మనకి జాతులు విభజించబడ్డాయో, మామూలుగా అయితే మంచివారు చెడ్డవారు మాత్రమే. అలా కాకుండా బ్రాహ్మణులు వీళ్ళు వాళ్ళు అని అన్నారు. వీళ్ళు క్షత్రియులను. రావణాసురుడు కూడా క్షత్రియ వంశమే. వాడి యొక్క దుష్ట కార్యక్రమాలు, వాడికి అందరు మిగతా వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి అందరినీ కలిపి రాక్షస గణం చేశారు. అందరూ దుష్టులే అని అన్నారు. కాబట్టి దుష్టులు అంట కష్టం కాబట్టి అసురులు అన్నారు. సురులు కాని వాళ్ళు అసురులు, అంటే మంచి లక్షణాలు లేని వాళ్ళు వాళ్ళు. ఇక్కడ కూడా అంతే, వేరే ఎవరు లేరు ఇక్కడ. మనుషుల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంతే. కొంచెం డివిడ్ అంటే కాస్త దాన్ని ఇంకోటి చేసి కొంచెం మంచివాళ్ళు, అతి మంచి, ఇలా ఏదో ఒట్టిగా మనకి అంటే మన కాస్త సౌకర్యంగా ఉండడానికి అలా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఎప్పుడోనే చెప్పింది. ఇవన్నీ హానికరములని నిషేధించి చెప్పారు, వేదంలో చెప్పబడి. అదే శంకరులు మనకు అందించారు. అందుకని ఒరే నువ్వు ఇలా ఉన్నావంటే హాయిగా అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతావురా, గొడవే లేదు, నువ్వు ఆరాధించే దైవం నువ్వు సమానమే. దాన్నే రమణ మహర్షి సుమ్మాయిలు అన్నాడు, ఆరాధించటం ఏమిటి, నీ కోరికలు ఏమిటి, అన్ని ఆయన తీరుస్తాడు అంటుంటే, ఇంకా ప్రత్యేకంగా నేను అనుకుంటూ నువ్వేమిట్రా కోరుకుంటున్నావు, నీకు రావాల్సిన గడ్డి పరకైనా సరే నీ దగ్గరకు వచ్చి అంటే గడ్డి పరకే వచ్చినప్పుడు లక్షలు కోట్లు రావా, ఎందుకు దాని గురించి తాపత్రయం? లక్షలు కోట్లు వచ్చాయండి, నాన్న గోల కదండి. అంటే గోల పడేవాడికి అదే ఆనందం అనేవాడికి ఏం చెప్పలేం. ఇప్పుడు రాక్షసత్వమే ఆనందం అనేవారికి విడిగా ఏం చెప్తారండి? వాడికి అదే ఆనందం. వాడికి నలుగురిని తిట్టటమో, ఐ అని ప్రవర్తించటమో అహంకారంగా, వాడికి అది ఆనందం. దాన్ని మనం ఏం చేయలేం. రావణాసురుడికి మరి భార్య కూడా చెప్పింది, తమ్ముడు చెప్పాడు, ఎవరు చెప్పినా వాడు విన్నాడా? వినలేదు. వాడు వినలేదు కాబట్టి నశించాడు. కాబట్టి ఇక్కడ ఇది మనం గమనించాలి. విధి విహిత కర్మలను అనుష్ఠింపని వారును, నిషిద్ధ కర్మలను అనుష్ఠించు వారును దుష్టులు అనబడతారు. ఇంకేముందండి ఇంకా ఇంత ఇదిగా అంటే కేవలం నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే నువ్వు దుష్టుడివే, రాక్షసుడివే. ఏది అంటే విధి విహిత కర్మలను అనుష్ఠింపని వారు నిషిద్ధ కర్మలను అనుష్ఠించు. కాబట్టి నువ్వు నేను అనకురా, అంతా ఆ పరమాత్మదే అను. ఏ దైవాన్ని నమ్మావో అదే అను. లేదా నీ గురువు ఉన్నాడు, గురువుదని వాళ్ళది ఎందుకు ఒప్పుకుంటానండి, అంతా నాదే అని అంటే అదే దుష్టత్వం, వేరేది ఎక్కడుంది? అంటే నీకు నువ్వు గొప్పవాడు అంటున్నావు. అప్పుడు నీకు దైవం గాని, గురువు గాని, పరబ్రహ్మం గాని ఎందుకు అక్కర్లా. ఇంకెందుకండి ఏదో ఒట్టికి గొప్పగా చెప్పుకోవడానికి. నేను ఆ గుడికి వెళ్తానండి, లేకపోతే ఇక్కడ వెళ్తానండి, ఇలా దీన్ని దాన ధర్మాలు చేశాను, అవి ఇవి అని. చూసారా, అన్ని గొప్పలే కదండి. ఎవరు తప్పు చేశావని ఒక మాట అడిగితే ఎవరే నీవారండి, నేనే సంపాదించానండి. ఎలా సంపాదించావు అని అడిగితే ఎన్ని చెప్పాల్సి వస్తుంది? తల్లిదండ్రులు చదివించకపోతే నువ్వు సంపాదిస్తావా? అసలు నువ్వు వాళ్ళకి పుట్టకపోతే నీకు వస్తుందా? ఎన్ని వస్తాయండి? మూలము చెట్టు ఇంత బలంగా ఉందంటే వేర్లు భూమిలో చక్కగా నాటుకుని ఉండటం వల్ల అంత పెద్ద వృక్షం కూడా అటు ఇటు కదలకుండా నిలబడి. అంటే మూలం ఏమిటి? ఈ వేరు. కాబట్టి ఇక్కడ మూలం ఏమిటి? లోపల ఉన్న ఆ పరబ్రహ్మం. అది దైవమను, పరబ్రహ్మమను, గురువను ఏదైనా సరే. అది మర్చిపోయి నువ్వు అహంకరిస్తే ఇక్కడ అదే వాళ్ళనే దుష్టులు అంటారు. వారు పరమేశ్వరునకు దూరముగానే ఉంటారు. వారు సన్నిహితముగా ఆత్మను గుర్తించలేరు. మహోత్తమమైన మానవ జన్మ కలిగి ఉన్నను వేదవిహిత మార్గమున ప్రవర్తింపనేరక ఉత్తరోత్తరమున కష్టంలో పాల్పడినప్పుడు వగతురు అంటే ఏడుస్తారు, బాధపడతారు. అందుకని ఇక్కడ ఎప్పుడో అనుభవిస్తాము అనేది అంటే మామూలుగా స్వర్గాలు నరకాలు అని అనుకుంటారు. అబ్బాబు చచ్చిపోయాయి కదండి. అయితే అప్పుట ఆయన మీకు అన్నీ చూపిస్తాట, నువ్వు చేసిన వెధవ పనులు ఇవిరా అని చెప్పి మరి నేను బాధిస్తాట. అప్పుడు ఏడ్చేయాలి లాభమండి. కాబట్టి ఇక్కడ స్వర్గ నరకాలు ఉన్నాయో లేదో తర్వాత సంగతి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తేట్లా కొన్ని దుఃఖాలు. దుఃఖం అంటే ఏంటంటే నరకమే కదా. మళ్ళీ నరకం వేరు, దుఃఖం వేరుగా ఉందా? ఎక్కడుంది? నువ్వు అనుభవించే దుఃఖాలే నరకం. కాబట్టి ఆయన కొన్ని ఇక్కడ అనుభవింపజేస్తాడు. ఆయన నీకు బుద్ధి రాకపోతే అది అనారోగ్యమా, ఇంకోట, నువ్వంటే గౌరవం లేకపోవటమా, ఏదైనా కావచ్చండి, రకరకాలు.
ఒకటి నిన్ను గౌరవించకపోతే నువ్వు ఫీల్ అవ్వట్లా? ఆ ఫీలింగే కదండి బాధ. ఏటట్ వాడు నన్ను ఇది చేయడా అని నువ్వు అనుకోవటం లేదు. వాడు నిన్ను గౌరవిస్తే నీకేంటి, గౌరవించకపోతే నీకేంటి అనుకున్నప్పుడు నీకు ఏ ఫీలింగ్ లేదు. కాబట్టి రకరకాలు దుఃఖాలు అందరికి ఒకే రకంగా ఉండవు. కాబట్టి నరకము రకరకాలు. కాబట్టి ఇక్కడ బాహ్య ప్రపంచంలో నువ్వు అనుభవించేవి అనేకం. నువ్వు పక్కవాడుకుంది నాకు లేదని ఏడవటం కూడా బాధే కదా. కాబట్టి ఏడవటమే నరకం. కాబట్టి పొయ్యాక ఏదో అనుభవిస్తాను నరకానికి స్వర్గాన్ని అనుకోవటం మూర్ఖత్వం. నువ్వు ఇక్కడే అనుభవిస్తావు. అందువలన ఆత్మను గుర్తించలేరు. మహోత్తమమైన, చూడండి అసలు మహోత్తమమైన మానవ జన్మ. ఈ జన్మ నీకు రావాలి అంటే ఎంత కష్టమో నీకు తెలియదు. అంటే ఎన్ని 84 లక్షల జీవరాశులలో నీకెప్పుడు ఈ మానవ జన్మ లభించి నువ్వు కాస్తైనా బాగుపడడానికి అవకాశం అంటే లభిస్తుందో లేదో కూడా చెప్పలేదు. నీకు మానవ జన్మ లభించినప్పుడు మాత్రమే. ఇంకా మిగతా 84 లక్షల్లో నీకు అసలు నువ్వు తరించే అవకాశము కానీ, నీకు జన్మరాహిత్యం సంగతి తర్వాత ఆనందించే అవకాశం లేదు. కుక్కలు ఏమి ఆనందిస్తాయండి? తోక ఊపుతాయి అంతే కదా, కోపం వచ్చి కరుస్తాయి అంతే తప్ప అవి ఆనందంగా, మీరు బంగారం కొలిచేస్తే ఆనందిస్తుందండి అది? లేకపోతే దాన్ని పరుపు మీద పడుకోబెడితే ఆనందిస్తుందా? అది చేసే పని అదే చేస్తుంది. హాసనంలో కూర్చోబెట్టిన అనే సామెత లేదు. అది దాని బుద్ధి మారదు కదా. అంతే. అర్థం ఏమిటి ఇక్కడ? ఏ జన్మలోనూ కూడా నువ్వు ఆనందాన్ని వ్యక్తం చేయలేవు, ఆనందించలేవు. కేవలం ఈ మానవ జన్మలో మాత్రమే నీవు అందుకని మహోత్తమమైన, ఉత్కృష్టమైన అన్నారు. అన్నిటిలోకి ఈ జన్మే శ్రేష్టమైన. ఈ జన్మలో శ్రేష్టమైనది అనేది పక్కన పెడితే అసలు ఇక్కడే కదా నీకు తెలుస్తోంది. ఒకవేళ నీకు ఇప్పుడు మరి అంటే రోడ్డు మీద చూస్తున్నాను, అనేక జంతువుల్ని చూశాను. ఏ జంతువైనా ఆనందంగా ఉందా? ఎట్లా ఉందండి? పోనీ ధరించే అవకాశం ఉందా? అది లేదు. అందుకని ఇక్కడ కేవలం మనిషి మాత్రమే ఒక ఆరాధన చేయగలుగుతాడు దైవానికి. తన్ను తాను మార్చుకోగలుగుతాడు, తన బుద్ధిని మార్చుకోగలుగుతాడు. నేను మారను అన్నవాడిని ఎవరి, అందుకని నేను మారను, నేను ఇంతే ఉంటాను అనేవాళ్ళు ఎప్పటికీ అమ్మకు దగ్గర కాలేరు. అంటే అర్థము అమ్మ అనుగ్రహం వాడికి లభించలేదని అర్థం. అమ్మ అనుగ్రహం గనక నిజంగా వాడి మీద ఉంటే వాడి బుద్ధి మారి తీరుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వాడి బుద్ధి మారలేదండి, వాడు ఇంకా అంతే, ఎక్కడా వాడికి ఇది లేదు అని అంటే వాడికి అమ్మ అనుగ్రహం లేనే లేదు. వాడు పూజలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాడు అహంకారంతో చేశాడు కాబట్టి, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నిజంగా అవేవి వాడివి కాదు, అన్నీ పరబ్రహ్మవే. నేనుతో చేస్తున్నాడు కాబట్టి ఏది వాడికి ఉపయోగపడదు. అంటే ఒక దుష్టమైన ఆలోచన, ప్రవర్తన, మాట ఇవి మార్చుకోని వాడు తెలిసి కూడా, అహం బ్రహ్మాస్మి తెలియకర్లా, నేను మాట్లాడేది తప్పు, అవతలి వారిని బాధిస్తోంది, నేను ఇలా ఉండకూడదు అని తెలిసి ప్రవర్తించేవారు, ఇది మహోన్నతమైన మానవ జన్మ. నేను ఇప్పుడు ఈ జీవ లక్షణాన్ని వదిలేసుకుని నేను మంచిగా ఉండాలి, ఉన్నత జన్మ పొందాలి, లేదా ఈ జన్మలోనే అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలి అనుకునేవాడికి అమ్మ అనుగ్రహం తప్ప. రాక్షసుడిగా ఉండడానికి పెద్ద క్షణకాలం పట్టదండి. ఒకటి తిట్టే మీరు రాక్షసులు అయిపోతారు. కానీ మంచిగా ఉండాలి అంటే మీలో కొంత సహనం అవి మొదట్లో అవసరం. సహజ లక్షణం అయ్యాక ఇంకేళ్ళు. కాబట్టి ఇక్కడ అమ్మ చెప్పింది ఆ వేద విహిత కర్మలనే ఆచరించాలి. అంటే నీకు వేదంలో ఏం చెప్పారు? వేదం వరకు ఎందుకండి? నీకు ఏది మంచో నీకు తెలిసింది కదా. తెలిసిన తర్వాత కూడా ఇంకెందుకు బాధ? తెలియనప్పుడు ఎలాగో అది వేరు. నీకు తెలిసింది ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఈ జన్మలోనే నేను అంటే జన్మని సార్థకం చేసుకోవాలన్నా, ఒక గురువు అనుగ్రహం పొందాలన్నా, అమ్మ అనుగ్రహం పొందాలి అన్నా వేరే చాయిస్ ఏం లేదు నాకు, మంచిగా ఉండటం తప్ప. ఎస్, వినే అవకాశం లభించవచ్చు,
అద్వైతం వినే అవకాశం లభించవచ్చు, అమ్మ గుణగణాలు. కానీ ఏం లాభం ఆచరణలో పెట్టనప్పుడు? విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన వారి అనుగ్రహం లభించదు. మామూలు స్తోత్రాల్లో ఉంటుంది, మీరు ఇన్నిసార్లు చదివేస్తే అనుగ్రహం. అదే ఏంటంటే కనీసం వీడు అలా చదివినన్నే వీడికి బుద్ధి వస్తుందేమో అని మహర్షులు కింద ఆ లైన్లు పెట్టారు. మోక్షం లభిస్తుంది, లేకపోతే నీకు అమ్మ అనుగ్రహం లభిస్తుంది, ఆ శివుడు నీకు వశమవుతాడు, అమ్మ నీకు వశమవుతుంది, ఇలా చెప్పారు. ఎందుకంటే వాడు కనీసం ఆ విధంగానైనా చదువుతాడేమో అని కృష్ణుడు చెప్పినట్టుగా ఆర్ద్ర భక్తితో ఆయన. అంటే ఇక్కడ ఇది ధర్మాన్ని ఆచరించమని చెప్పాడు. ప్రయత్నపూర్వకంగా మంచిగానే మాట్లాడు, ప్రయత్నపూర్వకంగా ఇతరులని ఇబ్బంది పెట్టక. అది నీ సొంత పిల్లలైనా, సొంత తల్లిదండ్రులైనా, అత్తగారులైనా, కోడళ్ళైనా, ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, మనసా వాచ కర్మణ నీవు మంచిగా ఉంటాయి. సన్నిహిత పరమాత్మను గుర్తింపనేరక దూరులవుతారు కాబట్టి పరమేశ్వరి దుష్ట దూరా. అత్యంత సమీపంగా ఉన్నది నీకు. నువ్వు నేను అంటున్నా ఆ నేనుకి కారణం కూడా ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మమే నీలో ఉన్నది కాబట్టే నువ్వు నేను అని అహంకరిస్తున్నావు. కాబట్టి అత్యంత సన్నిహితం, దగ్గర కేవలం ఆ పరబ్రహ్మ మాత్రం. దురాచార శమని, ఈ నామాన్ని కూడా విడదీయరా, కలిపే చదవాలి. దురాచార శమని అని. దురాచార అంటే అమ్మని తిట్టినట్టు అవుతుంది, ఆపకూడదు అక్కడ. చాలా మంది అక్కడ ఊపిరి పీల్చుకుంటారు, కలిపే చదవాలి. దురాచార శమని అంటే ఒకవేళ మీరు దాని దగ్గర అంటే ముందు నామం దగ్గర ఆ నామం దగ్గర 1 నిమిషం గ్యాప్ తీసుకోండి. తీసుకుని దుష్ట దూరా 1 నిమిషం గ్యాప్ ఇచ్చి దురాచార శమని అనండి, నష్టం లేదు. కాబట్టి దురాచార శమని దీర్ఘాలు కూడా పెట్టాలండి, లేని చోట పెట్టకండి. అందుకనే శ్రద్ధగా పుస్తకం పట్టుకునే చదవండి. ఎదురుగుండా అమ్ముందని అమ్మకి నమస్కారం చేసుకోండి, అమ్మ నేను తప్పులు చదవకుండా అనుగ్రహించు తల్లి, నీ అనుగ్రహం వల్లే చదువుతున్నాను కాబట్టి అలా. సమయము ఓకే, పర్వాలేదు. భక్తజనుల యొక్క దురాచారములను శమింపచేస్తుంది, పోగొడుతుంది. జీవుల యొక్క నిత్య జీవన పద్ధతియు వారి విహిత ధర్మాచరణమును నిషిద్ధ కర్మాచరణమును దురాచారములు అనబడవు. తత్ ఆచరణ దోషములన్నిటినీ ఇప్పుడు కాకున్నా ఏ జన్మనందైనా ఎన్ని జన్మలకైనాను సంస్కరింప చేసుకొని ఆయా జీవులను సన్మార్గమునకు మరల్చి అమ్మ సర్వ విజ్ఞాన ప్రధానియగు వేదమాత ఉపదేశించిన వర్ణాశ్రమ ధర్మములను అనుష్ఠింపజేసి పూర్వజన్మములందలి దురాచారాలను ఈ జన్మలో అపరిపక్వ దురాచారములను శమింపజేసి సద్గతులను కలుగచేస్తుంది. కావున పరమేశ్వరి దురాచార శమని అంటే ఈ జన్మలో నీకు బుద్ధి వచ్చి, ఏ సమయంలో అయినా సరే నీకు కనుక బుద్ధి వచ్చి నీవు ఏ క్షణాన నీలోని దుష్టత్వాన్ని, నీ స్వార్థాన్ని అనండి, ఇక దుష్టత్వం ఒకటి చాలు. ఎప్పుడైతే నువ్వు గుర్తించి ఆ అమ్మని ఆరాధిస్తావో అప్పుడు నీ పూర్వజన్మలో ఉన్న దురాచారాలని నువ్వు చేసినవన్నీ కూడా ఆవిడ శమింపచేస్తుంది, అంటే నశింపచేస్తుంది. ఈ జన్మలోవి తీసేస్తుంది, నీ గుణాలని మారుస్తుంది. పూర్వజన్మలో నువ్వు చేసావు కదా ఆల్రెడీ బొచ్చడు, చాలా ఉన్నాయి వాటన్నిటినీ. ఎందుకంటే అవి నశిస్తే తప్ప నీకు నీ జన్మ సార్థకం అవ్వదు. కాబట్టి అమ్మ అవి కూడా చేస్తుంది. ఆవిడకి తెలియని జన్మలు లేవు నీవి, ఎందుకంటే ఆవిడ ఉంది కాబట్టి నీకు జన్మలు. కాబట్టి నీలోని దుష్టత్వాన్ని నువ్వు గుర్తించు. అది ఎవరి పట్ల అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి. వీరి పట్ల వారి పట్ల లేదండి వాడు చేశాడు కాబట్టి నేను చేశాను, నో. వాడి దుర్మార్గం వాడిదే, నువ్వెందుకు దుర్మార్గంగా ఉండాలి? నువ్వు ఉండకూడదు. రాముల వారు కూడా, రావణాసురుడు ఎంత దుర్మార్గుడు అయినా అన్ని ప్రోటోకాల్ ప్రకారమే చేశాడు, అంతేగాని వాడు అలా చేశాడు ఎవరన్నా లేకుండా చూసి సీతను ఎత్తుకుపోయాడు కాబట్టి అలా చేసేస్తాను అనలేదు. హనుమంతుడైనా కూడా అంతే చేశాడు. అమ్మవారు నా పర్మిషన్ అడిగాడు, అమ్మ కావాలంటే నేను తీసుకెళ్ళిపోతానమ్మా నిన్న. కానీ ఆవిడ కూడా ఏమంది, నో అలా కాదు,
పద్ధతి ప్రకారం జరగాలని, ఏది ధర్మమో అదే చేయాలని. భర్త రక్షించడమే భార్య అంటే భర్త ధర్మం చెప్పింది కాబట్టి ఆయన తీసుకురా. ధర్మాచరణ చేశారు కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు, ఆరాధ్యులయ్యారు. ఇప్పుడైనా సరే మంచి వాళ్ళని కదండి ఎవరైనా నమస్కారం చేస్తారు, పెద్దవాళ్ళని నమస్కారం చేస్తారు, అది వేరే విషయం. కానీ చాలా మహానుభావుడండి అని నమస్కారం చేస్తారు. ఎందుకు? వాడు మంచివాడు, మంచి చెప్తాడు. ఒకవేళ వాడు మంచి చెప్తూ వాడు దుర్మార్గంగా ఉన్నాడు అని తెలిసిందనుకోండి, అంటారండి ఎవరైనా మహానుభావుడండి అని? అనరు. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా సరే ఇంకా మీలో ఏమన్నా అలాంటి గుణాలు ఉంటే ప్రయత్నపూర్వకంగా వాటిని నశింపచేసుకోండి. దానికోసమే వేదము నామస్మరణ అనండి, ఇంకోటనండి, ఇవన్నీ సాధనాలు ఇచ్చింది. కాబట్టి మీకేం దిగులు అక్కర్లేదు. నీవు ఎప్పుడైతే ఆ అమ్మని ఆరాధించటం మనస్ఫూర్తిగా, అమ్మ నీ అనుగ్రహం తల్లి అని నువ్వు ఆరాధిస్తే నీ దుష్టగుణాలను ఆవిడ నశింపజేస్తే అందులో ఏమీ ఇది లేదు. అది కనీసం అదైనా నువ్వు చేయగలగాలి. చేస్తూ చక్కగా వ్యవహారంలో, అందుకే నేను నిత్య నామస్మరణ అయిపోతే గనక తప్పకుండా మనసు ఇదవుతుందని చెప్తాను. అందువలన అందరూ కూడా ఆ విధంగా నేను అన్న భావన లేకుండా అమ్మ యొక్క స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రయత్నించి అంటే ఆప్షన్ లేకుండా అందరితో కరుణతో ఉండండి. మాట ప్రవర్తన అన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. ఎక్కడా కూడా లిమిట్స్ దాటకూడదు. అవసరమైనప్పుడు పిల్లల్ని కోప్పడచ్చు, అవతల వారిని కోప్పడచ్చు. కానీ అది కేవలం వాడు తప్పు చేసినప్పుడు మీకు అది సరిచేసే ధర్మం మీదైనప్పుడు మాత్రమే. అంతే తప్ప వేరేది లేదు. అందువల్ల ఇవన్నీ తెలియాలి. అదే దానికోసమే ఈ సర్వకాల సర్వావస్థలందు ఒక నామాన్ని తీసుకోవటం. ఈ నామాన్ని బీజాక్షరాలు లేకుండా మీరు పలికినప్పుడు మాత్రమే మీరు సర్వకాల సర్వావస్థలే దాన్ని జపం చేయవచ్చు. బీజాక్షరాలు ఉంటే దానికి కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి. అందువల్ల ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.